హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాం. చూడండి వీడియో. ఫస్ట్ చికెన్ తీసుకొచ్చుకొని మంచిగా కడిగి పెట్టుకోండి. 2 ఆనియన్స్ కూడా తీసుకోండి. చికెన్ని కడిగి పెట్టుకోండి. ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోండి. చికెన్లోకి కొంచెం పసుపు వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలపండి చికెన్కి పట్టేటట్టు. కలిపి పక్కన పెట్టేసుకోండి. దబరా పెట్టేసి దబరాలో కొంచెం ఆయిల్ వేసేసి కొన్ని ఆనియన్స్ వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. వేసి మంచిగా కలపండి. ఆనియన్స్ రెడ్డిగా అయినాక చికెన్ ముక్కలు దాంట్లో వేసుకోండి. దబరా గిన్నెలోకి వేసి మిగిలిపోయిన ఆనియన్స్ కూడా వేసుకోండి. మంచిగా కలపండి. కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనియండి. మగ్గిపోయిద్ది. కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసి కలుపుకోండి. కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనియండి. చికెన్ అన్నది కొంచెం మంచిగా మగ్గితేనే ఉడికిద్దండి. ఉడికినాక కారం వేసుకోండి. కారం వేసేసి సరిపోయినంత కారం వేసుకొని మంచిగా కలుపుకోండి. కలిపి కొద్దిసేపు ఉడకనియండి. చికెన్ ముక్కలు అన్నది అడుగంటకుండా కలపండి. ఉడికినాక కొంచెం వాటర్ పోసుకోండి. కొంచెం చారు కోసం అని సరిపోయినన్ని వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోండి. మళ్ళీ కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడకనియండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ వేసుకోండి. ఈ టైంలో కొంచెం చికెన్ మసాలా వేసుకోండి. చికెన్ మసాలా వేసి మంచిగా కలుపుకోండి. కలిపి కొద్దిసేపు మూత పెట్టి ఉడకనియండి. చికెన్ ముక్కలు అన్నది చికెన్ మసాలా మొత్తం మంచిగా పట్టు ఉంటుంది ముక్కలకి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసి మంచిగా కలుపుకోండి. మంచిగా ముక్క అనేది ఉడకాలండి. ఉడికితేనే బాగుంటుంది. కొంచెం కస్తూరి మేతి ఉంటే వేసుకోండి. కొంచెం వేసుకోండి, లేకపోతే ఎక్కువ వేస్తే చేదు వస్తుంది. వేసి మంచిగా కలుపుకోండి. ధనియాల పౌడర్ వేసుకోండి. గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోండి. కొద్దిసేపు ఉడకనియండి చికెన్ని. చికెన్ కర్రీ రెడీ అయింది. చూడండి, చికెన్ కర్రీ రెడీ అయింది. వీడియో చూడండి. రైస్లో బాగుంటుందండి.